రామాయంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని, రామాయంపేట మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, రామాయంపేట పట్టణంతో పాటు మండలానికి 30 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. పట్టణంలోని సుమారు 14 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టే బీటీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఆర్ఎండ్బి ఈఈ సర్దార్ సింగ్, ఏఈ విజయ్ సారథి, తహసీల్దార్ రజనీ కుమారి, ఎంపీడీఓ షాజిలుద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, శివప్రసాద్, ఎనిశెట్టి సంతోష్, ఎనిశెట్టి అశోక్, నాగరాజు, సుందర్ సింగ్, అల్లాడి వెంకటేష్, బాలు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఫోటో వస్తలేదా సార్? ఫోటో వస్తలేదు సార్. సార్ 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 ఓకే సార్. సీఎంఆర్ఎఫ్ చెక్ కానీ కళ్యాణ లక్ష్మి ఇవాళ అందజేసినట్టు ఇవాళ అయిపోవాలి సాయంత్రం 6 లోపల. సార్ సార్ ఓకే. పెద్ద మంచి అడ్డం ఉన్నా లాస్ట్ ఒకటి మళ్ళీ ఒక స్టీల్ పెద్ద కెమెరా వెనకకి రావాలి సార్. సార్ సార్ రామాయంపేట పట్టణంలో సంవత్సర కాలంలో మన ప్రియతమ శాసనసభ్యులు, మన యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ముందుకు తీసుకెళ్తూ హనుమంతన్న గారు ఎవరు ముందు రాగా సార్ 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 ఇక్కడ చూడాలి సార్. అన్న అమ్మా నిద్ర వస్తుంది విస్తృతంగా పర్యటించడం జరిగింది. అందులో భాగంగా
చేతి గడికి ఇచ్చేసి ఇక్కడ ఉన్న లోకల్ జరిగే పెద్ద మనిషి ఫోన్ మహిళా సోదరులు ఇంతకుముందు నేను రామాయణపేట్ పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు మరి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు సార్, కనీసం ఈ రోడ్డు కూడా వేయలేదు, మీరు మరి వచ్చిన సంవత్సరం లోపలనే మేము అడగకుండానే వచ్చి మరి శంకుస్థాపన చేసి మరి పనులన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సేవా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ, మరి అదే కాదు రామాయణపేట్ పట్టణం మండల్ 2 కలిపి దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు మరి ఒక సంవత్సరం లోపలనే మనం పనులు ప్రారంభించుకోవడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రత్యేకంగా దాదాపు 14,50,00,000 రూపాయలతోటి పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం. అదే కాదు, మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మా పేద కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచిగా సన్నబియ్యం తినాలని చెప్పి మరి వాళ్ళ సన్నబియ్యం కూడా మరి ప్రారంభించుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు, మరి రామాయణపేట్ మండల్కి మరి రామాయణపేట్ పట్టణానికి మరి దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి మరి స్కూల్ ని కూడా తేవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం వచ్చిన సంవత్సరం లోపలనే ఇవన్నీ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తా, ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి మాది మా పద్ధతి కాదు. ఏదున్నా ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చినామో దానికన్నా ₹1 ఎక్కువనే చేస్తాం తప్ప తక్కువ చేయము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి అదే కాదు, ఇక్కడ ఉన్న మన ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మెదక్ చర్చిని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే మరి అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ, గత 10 ఏళ్లలో మనం ఏం కోల్పోయినాం, ఈ సంవత్సరంలో మనం ఏం చేసినాం అనేది మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నాను. అదే విధంగా మరో 15 కోట్ల రూపాయల వర్కులు రామాయణపేట పట్టణంలో మరో 15 రోజుల లోపల మరీ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. రామాయణపేట పట్టణానికి స్కూల్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్కూల్, దాన్ని 200 కోట్ల రూపాయలతో మన ప్రియతమ శాసనసభ్యుడు రామాయణపేట మంజూరు ఇప్పించడం జరిగింది. అదే అమృత్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు 30 సంవత్సరాల రాబోయే భవిష్యత్ తరాల 30 సంవత్సరాల దృష్టిలో ఉంచుకొని 7 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు ఇప్పించడం జరిగింది అమృత్ పథకం ద్వారా. అదే విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు కూడా 50 ఫీట్ల వెలుగుతో డివైడర్ తీసుకొని దానికి కూడా మంజూరు ఇప్పించడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి అన్ని వర్క్స్ ఏకకాలంలో వచ్చే నెలలో స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి పట్టణ ప్రజలందరూ గమనించి మా రోహిత్ గారిని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ రోజు కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ చెక్కులు గాని, సీఎంఆర్ఎఫ్ గారి చెక్కులు పంచడం జరిగింది. ఎమ్మెల్యే గారి ద్వారా రామాయణపేట రెవెన్యూ డివిజన్ కూడా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా ప్రియతమ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ గారు 1 నిమిషం